బాబు రెడీ స్టార్ట్. నేను వచ్చేటప్పుడు వెనక నుంచి వేరే బండి వచ్చి గుద్ది వెళ్ళింది. వెళ్ళి కుమార్తె పడిపోయింది. ఇంకా పడిపోయి మా చేతికి మా కాలుకి దెబ్బ తగిలింది. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? మా చేతికి మా కాలుకి దెబ్బ తగిలింది. చెప్పు చెప్పవా, చెప్పమన్నా కదా, మొదలుపెట్టు. ఉదయం సాయంత్రం మేము మమ్మీ డాడీది లైవ్ లో ఏకీభవిస్తాం. అది నాకెందుకు చెప్తున్నారు? 50 రోజుల ప్రార్థనలో కూడా ఏకీభవించును. చాలా గొప్ప పని చేశావు. అంతా అయిపోయింది అనుకున్న యోసేపు జీవితంలో నిరాశ నిస్పృహలో ఉన్న యోసేపు జీవితంలో ఓవరాక్షన్ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? తన అన్నలే మోసం చేసి గుంటలో పడేశారు, కానీ నా దేవుడు విడవలేదు. కళ్ళు చెడిపోతాయి అన్నారు. ఎన్నిసార్లు మందులు వాడినా కూడా ఏం తగ్గల. ఏమైందిరా? తగ్గకపోతే అప్పుడు ప్రేరాయిలు తీసుకుని డైలీ వేస్తా ఉంటే ఈ కళ్ళజోడు తీసేసాను అన్న నార్మలే. ఆపరేషన్ కూడా అవసరం లేదు. టెస్ట్ ఎప్పుడు చేయించారండి మీరు? అక్కడ బయలుదేరే ముందు చేపించాం. అంత ముందు చేపిస్తే ముందు ఆపరేషన్ చేపించి వెళ్ళి అన్నాడు. నేను ఆపరేషన్ చేపిలా. కంపల్సరీ ఆపరేషన్ పడుతుందని చెప్పారు డాక్టర్. నమ్మొచ్చా? పడుతుంది అన్నాడు. మందులు వాడితే ఎక్కువైపోయింది, పేరాలైతే తగ్గిపోయింది. ఏంటి బాబా అన్న, ఇంకోసారి మందులు వాడితే ఎక్కువైపోయింది, పేరాలైతే తగ్గిపోయింది. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. నాలో నుంచి నా ప్రాణం ఇలా వెళ్ళిపోయిందండి. నేను చచ్చిపోయాను. ఏమిటండి మీరు మాట్లాడేది? నా బాడీని డాక్టర్ ప్యాక్ చేసేసాడు. ఈ శరీరంలో ఒక మెదడు మాత్రము కొంత సమయం వరకు కొట్టుకుంటూ ఉంటుందని ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. చచ్చిన తర్వాత కూడా దేవుని మాటల్ని స్మరిస్తే, ఎప్పుడైతే నేను ఆ విధంగా అడిగాను, యేసయ్యా నన్ను బ్రతికిస్తే నేను నీ కోసము బ్రతుకుతానన్నాను. కిటికీ ఉందని చెప్పానే, ఆ కిటికీలో నుంచి నా యేసయ్య గొప్ప వెలుగు రూపంలో వచ్చి కట్టిపడేసి ఉన్న నా బాడీ మీద ఆయన హస్తాన్ని పెట్టాడు. నా కరెంటు తాకినట్టు నా శరీరానికి తాకి నా బాడీ పైకి ఎగిరి బెడ్ మీద పడ్డదండి. అగరబత్తి కాదు. ఎప్పుడైతే అట్లా ఎగిరి బెడ్ మీద పడ్డదో ఆ 3 కట్లు ఓపెన్ అయిపోయాయి, నాలోకి ప్రాణం వచ్చి. ఎప్పుడైతే అట్లా ఎగిరి బెడ్ మీద పడ్డదో ఆ 3 కట్లు ఓపెన్ అయిపోయాయి, నాలోకి ప్రాణం వచ్చి. మీకు కవర్లు ఎందుకు ఇస్తున్నారో చెప్తాను వినండి. చెప్తున్నాడు చెప్తాడన్నా చెప్పమ్మా. ఆ కవర్ లో కానుక ఒక 5,000 కానుక పెట్టి సరిపోయింది. దానితో పాటు మీ ప్రార్థన అవసరత ఏది ఉంటుందో ఒక స్లిప్ మీద రాసి అందులోనే పెట్టి మాకు ఇవ్వండి. పెద్ద ప్లానింగే ప్రార్థన చేయడం జరుగుతుంది. వచ్చే నెలలో ఇవ్వండి. ఈ కవర్ను భద్రంగా మీ దగ్గర ఉంచుకోండి. మంచి మర్యాద లేని ఎదవల్లారా, ఎంగిలి కూడు కాసపడే కుక్కలా, ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తగిన బెటర్ కదరా. ఏం జన్మరా మీది? లైవ్ వస్తుందట ఓకే యూట్యూబ్ లో. అది చూసి అయ్యగారు వాక్యం నా గురించి చెప్పారు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఓకే, ఆ రోజు మీరు లైవ్ లో ఏకీభవించారు. షర్టు ఈ ప్యాంట్ చూసి 2 డ్రెస్ కోడ్, షర్టు ఈ ప్యాంట్ చూసి 2 మిమ్మల్ని పిలిచారా లైవ్ లో? లైవ్ లో పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. పిలిచారు. 2 నెలల 15 రోజుల నుంచి తిరుగుతున్నాడు, కాళ్ళు నిద్ర లేకుండా నిద్రపడతాడు. మీరు ఏ విధంగా తిరిగారో కూడా కరెక్ట్ గా దేవుడు మిమ్మల్ని పిలిచాడు. ఏంట్రా ఇది? డ్రెస్ కోడ్ తో బాగా. ఎప్పుడు జరిగిందండి? ఎన్ని రోజులు అవుతుంది లైవ్ ఇది? మీరు లైవ్ లో ఏకీభవించి ఇది 2003లో. 2023 చెప్పండి. అయితే తెల్లరబొద్దున మా అత్తగారు ట్రైన్ ఎక్కించుకుని సికింద్రాబాద్ లో బెల్లంపల్లి తీసుకొచ్చారు. తీసుకొచ్చితే అక్కడ
స్వస్థత పొందుకున్నారు. స్వస్థపడుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మీకు ఎలాంటి ప్రాబ్లం? మరలా హాస్పిటల్కి వెళ్ళారా? మరి హాస్పిటల్కి వెళ్ళాను, వచ్చిన తర్వాత చెక్ చేయించుకున్నారా? చెక్ చేయించుకున్నాను. ఏమొచ్చింది రిపోర్ట్? నార్మల్ రిపోర్ట్స్ వచ్చాయి. చిటికలే రిపోర్ట్స్ లేవా మరి? నేను గబాలను మర్చిపోయి రిపోర్ట్స్ లేవా మరి? నేను గబాలను మర్చిపోయి అయ్యో. ఆపుకోలేకపోతున్నాను రా. బ్రదర్ చెప్పండి. హలో 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 చెప్పండి ఏం జరిగింది? ఫస్ట్ రోజు వచ్చాను, మొదటి రోజు వచ్చారు. వస్తే కూర్చున్నా అక్కడ. నాకు బీపీ ఉంది. ఓకే. అయ్యగారు ఉండి బీపీ ఉన్న వాళ్ళు వచ్చి లిబడమని చెప్పారు. ఓకే. సరే లిబడాను. అబ్బా నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు. సరే పొద్దున ఆయన చెప్పారు కదా, టెస్టింగ్ చేసి చెప్పారు కదా, పోయి చేసుకుంటే నార్మల్ ఇచ్చేది. టెస్టింగ్ చేసి చెప్పారు కదా, పోయి చేసుకుంటే నార్మల్ ఇచ్చేది. ఎవరికి చెప్తావయ్యా నీ సొల్లు కబుర్లు? వెళ్ళి చెకప్ చేయించుకున్నారా మీరు? చేశాను. రిపోర్ట్స్ తీసుకొచ్చారా? ఇంట్లో ఉంది. అయ్యో మరి తీసుకొస్తాయి. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఓకే సెకండ్ అండి, గుండె నొప్పి. ఓకే. కూర్చుంటే దగ్గర వచ్చి ఒక దగ్గర పట్టుకోవాలి. మైక్ మంచిగా పట్టుకోండి. గుండె నొప్పి ఎవరుకుంటే వాళ్ళు లిబడని చెప్పారు కదా, ఆయన అన్న 5 సెకండ్ కల్లా మీకు క్లియర్ అయిపోయిందా? ఇప్పుడు నొప్పి లేదు. మీరు కొంచెం దగ్గినా కానీ కూర్చున్నా కానీ ఎలాంటి నొప్పి లేదు. అద్భుతం, ఫెంటాస్టిక్. స్టైల్ మారింది అని కొన్ని మిలియన్స్లో ట్రోల్ అయింది. మిలియన్స్లోనే బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. చూస్తే మీ స్టైల్ మారింది. ఎందుకు స్టైల్ మారింది? యాక్చువల్గా ఈ పాట ఎందుకు రాశానంటే, ఎందుకు అడుగుతుంటానిక అంత గొడవల మధ్యలో సువార్త సేవ చేశాం. నైట్ ఎర్లీ మార్నింగ్ 4 o'clock మాకు కాల్ వచ్చి, అబ్బాయి ఫోన్ చేసి ఏమన్నాడంటే, అక్క దొంగతనం జరిగింది అక్క మన ఇంట్లో అన్నాడు. A to Z అన్నీ పోయినాయి, అన్నీ పోయినాయి, చిన్నది కూడా లేదు. నా లోపల ఏమనిపిస్తుందంటే, ఏమైంది ఇప్పుడు సేవకు వచ్చి, ఏమైంది ఇప్పుడు, వదిలే యేసుప్రభుని, వదిలే యేసుప్రభుని, ఏం చేసినాడని నేను పట్టుకుంటున్నావు. బట్ ప్రాణం పెట్టి రక్తం గార్చి పాపం నుండి విడిపించిన దేవుడు కాబట్టి ఈ గోల్డ్ చెత్తతో సమానం అనుకున్నా నేను. చెత్త ఈ గోల్డ్. అట్లాంటి ప్రేమించాల్సింది దేవుణ్ణి. ఏదో ఇస్తాడా, ఇవ్వకుంటే అమ్మో, ఇస్తే ఇవ్వకుంటే చీ, ఇది కాదు ప్రేమ. ఒరిజినల్ ప్రేమ కొడతాడు దేవుడు. అమ్మమ్మమ్మమ్మమ్మ, నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య, దీంతో పళ్ళపోతున్నాను భయ్య. రామచంద్ర ప్రభు. నాకు అనిపించింది అప్పుడు, సిలువను చూడగానే నా విలువెంతో తెలిసింది. ఇప్పుడు ఏమైంది అని మనసులో అనిపిస్తూ ఉన్నప్పుడు నాకు అనిపించింది, ఈ స్వరం నాది కాదు, ఈ స్వరం సాతానది. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. నా గొర్రెలు నా స్వరమును వినును. యేసుప్రభు వద్దు అన్నాడంటే అది దేవుని స్వరం కాదు. నాకు అర్థమైపోయింది. అప్పుడు రాశాను, శ్వేత, డబ్బును బట్టి కాదు నా విలువ, సిలువను బట్టి నా విలువ. అప్పుడు నేను రాశాను ఇది, సిలువను చూడగానే నా స్వాస్థ్యం దొరికింది, సిలువను చూడగానే సాతానా నీకు చిప్ప మిగిలింది. సిలువను చూసినప్పుడు నాకు జీవం వచ్చింది, సిలువను చూసినప్పుడు సాతానా నీకు మరణం వచ్చింది. ఏంటిది మాకేంటిది అంటున్నాను. సరిపోయింది. సిలువను చూసినప్పుడు నాలో ధైర్యం వచ్చింది, సాతానా సిలువను చూసినప్పుడు నీకు వణుకు పుట్టింది. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిజాక్, సో ఆక్ పాక్ కరేపాకులే చెప్పావు. అప్పుడేమైంది తెలుసా, నాకు తెలీదమ్మా. స్టైల్ మారింది, నా నడక మారింది, నా మాట మారింది, నా రూటు మారింది.
సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. వీళ్ళ ఘోరాలు చాలానే ఉన్నాయి. అవన్నిటి మీద ముందు చాలా వీడియోలు చేశాను, అవి కూడా ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఫన్నీ ట్రోల్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీళ్ళ ఘోరాలు ఇంకా కావాలంటే నెక్స్ట్ పార్ట్ కావాలని కమెంట్ చేయండి. దెబ్బకి కమెంట్ బాక్స్ పగిలిపోవాలి. లాస్ట్ వీడియోకి చాలా సపోర్ట్ చేశారు, ఈ వీడియోకి కూడా అలా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. బై బాయ్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.